స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ఈనాటి ప్రగతిశీల భావ వీచిక. ఈ మా కార్యక్రమాలకు మీ తోడ్పాటును అందించండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ప్రగతిశీల భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవనాడి. స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 108లో ప్రజా కవి కళాకారుడు శక్తితో ముఖాముఖి కార్యక్రమం 2వ భాగం ప్రసారమవుతుంది. గోదావరిలో ప్రతిఘటన ఉద్యమం ప్రారంభమైంది. ప్రతిఘటన ఉద్యమం అని దీంతో దీని ప్రభావం కూడా కళాకారుల మీద పడింది. ఆ టైంలో నువ్వు కొన్ని ముఖ్యమైనటువంటి పాటలు రాసావు. ఒకటేమో నావికుల మీద రాసినటువంటి హైలెట్స్ అనేది, మరొకటి ఏమిటి అని అంటే సముద్రం మీద జాలర్లు వాళ్ళ జీవితాల గురించి మరొక పాట. ఈ రెండు ముఖ్యమైనటువంటి పాటలు వచ్చేవి. ముందుగా నావికుల మీద రాసినటువంటి పాట ఒకటి. అది వరంగల్లో లా చదువుతున్నాను సార్. మేడే ప్రోగ్రాం కోసం రమ్మని చెప్పి చిట్టుపాటి అన్న కబురు చేస్తే ఓళ్లపాలెం అని సముద్ర గ్రామం, అక్కడ ప్రోగ్రాం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ పక్కనే సముద్రం ఉంది, చూస్తావా శక్తి అంటే ఆ రోజు ఉండిపోయి సముద్రంలోకి వెళ్ళాం తెల్లారుజామున. వాళ్ళతో జాలర్లతో పాటు వెళ్ళినప్పుడు అప్పుడు రాసిన పాట అండి. అదిగో తూరుపు హైలేసా, సూర్యుడి ఎరుపు హైలేసా, మింగిని తాకే హైలేసా, ఆ గంగను చూడు హైలేసా, వాగల మీద హైలేసా, తేలుతూ పోవా హైలేసా, తొయ్యర నావా హైలేసా, వెయ్యర తెడ్లు హైలేసా, హైలేసో అవ్వరి హవ్వా హైలేసా, ఎత్తర లంగరు ఎయ్యర తెడ్లు హైలేసా, హైలేసో అవ్వరి హవ్వా హైలేసా, ఎత్తర లంగరు ఎయ్యర తెడ్లు హైలేసా. ఓ అంతులేని సముద్రం, అంతులేని జీవితం, ఏదైనా ఎదురీదే విరులం జాలరులం, విరులం జాలరులం, తుఫానులెదురైనా తలవంచబోమురా, గుండంలో చిక్కినా గుండె జర నీమురా, గుండె జర నీమురా, గుండె జర నీమురా, అలలతోనే ఆటలు ఆడేం హైలేసా, ఉప్పెనలో నా ఊయలలు గేమ్ హైలేసా, హైలేసో అవ్వారి హవ్వా హైలేసా, ఎత్తర లంగరు ఎయ్యర తెడ్లు హైలేసా. ఓ తెప్ప కింద సంబువా చప్పున లేచింది, మొప్పలిపి చేద చేప కుప్పికంతులేసింది, 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 సొరచేప దూసుకొచ్చి కోర చూపు చూసింది, వంజరాల గుంపిదిగో వలలోన చిక్కింది, వలలోన చిక్కింది, వలలోన చిక్కింది, దండిగా పడితే చేపలు వలలో హైలేసా, పండగ రామన జాలరి బతుకులో హైలేసా, హైలేసో అవ్వరి హవ్వా హైలేసా, ఎత్తర లంగరు ఎయ్యర తెడ్లు హైలేసా. అప్పుడు అలా రాశానండి. అది సముద్రంలో వాళ్ళతో పాటు జాలర్లు. అప్పుడే గోదావరిలో ప్రతిఘటన పోరాట ఉద్యమం గురించి 84 ప్రాంతంలో క్లాసులు జరిగింది ఫారెస్ట్ లో. అప్పుడు నాయకులు ఉన్న ఉపన్యాసాలు విని ఆ ఉత్తేజంతో అప్పటికి గోదావరి మీద అడవి బాబురాజు గారు రాశారు. ఉప్పెంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగసింది గోదావరి, శంఖాలు పూరించి కిన్నెరలు పూరించి ఆకాశగంగతో హస్తాలు కలిపింది, ఓళ్ల దండలు గుచ్చి మెల్లోన దాల్చింది అని వరద గోదావరి మీద రాశారు. ఆరుద్ర గారు చారిత్రక గోదావరి మీద వేదంలా ఘోషించే గోదావరి, అమరనాథంలా బాసిల్లే రాజమహేంద్రని ఆయన రాశారు. ఆ పాటలన్నీ ఉండేవి. ఇళయరాజా గారు ఉరకలై గోదావరి ఉరికి నా ఒడిలోనికని ఆయన, అంటే ఇలా గోదావరి అంటే ఇష్టం. బేసిక్ గా గోదావరి చూస్తే ఉపగుతుంది కదా. అంటే ఒకటి పుట్టిన ప్రాంతం, 2 దుమ్ముగురు గోదావరి ఆనకట్ట
లంక, గోదావరి అందాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తుండే. అప్పుడు ఆ గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు ఇవన్నీ ఆ మనసులో వదిలి ఎగిసెగిసి పడుతుంది గోదావరి, ఎర్ర జెండ ఎగిసింది గోదావరి, ఎగిసెగిసి పడుతుంది గోదావరి, ఎర్ర జెండ ఎగిసింది గోదావరి, ఆదిలాబాదులోన తానడుగు పెట్టింది, అడవి మల్లెలంటూ పల్లెలు చుట్టింది, భూమిలో దాగున్న బొగ్గును తాకింది, ఇంద్రవెల్లిలోన వెల్లువై పొంగింది, గోదావరి కరలోన గోదావరి తాను గంతులే వేసింది గోదావరి. దమ్మాయిగూడెం అని మన తిరుమలాపాలెం మండలంలో ఒక గ్రామం. అక్కడ ఆ భూస్వామికి ఏజెంట్లుగా పనిచేస్తున్న వాళ్ళని ఉద్యమంలో కాల్చి చంపారు. ఆ కాల్చి చంపిన ఘటన ఇన్స్పైర్ చేసి దమ్మాయిగూడెంలో సన్నాయి మోగింది, బాసారమడివిలో బుసపట్టి లేచింది, నాగేటి చాళ్లలో నాగస్వరం ఊదింది, ఖమ్మము జిల్లాలో గోదావరి తాను కమ్ముకుని పారింది గోదావరి, ములుగులో పోరాటం మొలకలే వేసింది, మానుకోటల తాను మొగ్గలే తొడిగింది, ఇల్లందులో ఎర్ర మల్లెలై పూసింది, వరంగల్లులోన గోదావరి తాను వరదలై పారింది గోదావరి, పాపికొండల నడుమ పరుగులే వేసింది, ఎల్లవరముల పోరు ఎల్లలే చెరిపింది, మొక్కసదారుల కోట ముంచెత్తింది, తూర్పు గోదావరిలో గోదావరి తాను మార్పునే కోరింది గోదావరి. అంటే అలాగా గోదావరి ప్రవాహాన్ని తీసుకుని ఆ ఉద్యమాన్ని సింబాలిక్ గా తీసుకుని ఆ ప్రేరణతో రాసిన పాట అండి. అది కూడా నాకు బాగా పేరు తీసుకొచ్చింది. ఇది అరుణోదయ రామారావు నాకంటే నా గొంతుల కంటే వాళ్ళే దాన్ని బాగా తమ సొంతంగా దాన్ని ఓనప్ చేసి సముద్రం పాట అద్భుతంగా ఆ టైంలో సారా వ్యతిరేక ఉద్యమం బాగా వచ్చింది. అప్పుడే మన ఖమ్మం జిల్లాలో వేపకంట గ్రామంలో జరిగిన అద్భుతమైన పోరాటం శ్రీశైలం గారు సారా వ్యతిరేక ఉద్యమంలో నేను జిల్లా సెక్రటరీ ఉన్నారు. ఆ టైంలోనే పులిజోదం అని నేను ఒక నవల కూడా రాశాను. ఆ సందర్భంగానే పాట కూడా రాశాను. సారా వ్యతిరేక ఉద్యమంలో ఒక భార్య భర్త తాగుబోతు భర్త, అది కానూరు తాత గారి పాట, ఓ ముద్దు మగడా నా ముద్దు మగడా ఎట్లా వేగేదిరా ఎలా చచ్చేదిరా అని చాలా ఇష్టమైన పాట. నాగన్న లక్ష్మక్క పాడి డాన్స్ చేసేవాళ్ళు. ఆ పాట ప్రేరణ ఈ సారా వ్యతిరేక ఉద్యమ ప్రభావంతో ఒకటి రాయాలని చెప్పి ఆ తూర్పుగోదావరిలో ఉన్న అబ్బులు సుబ్బులు బాగా ప్రధానమైన పేర్లు కూడా తీసుకొని ఆ పాట రాశాను. అబ్బులు నేనేగలేను ఇంకా నీతో అబ్బులు, అబ్బులు ఈ కాపురాన్ని చేయలేని అబ్బులు అంటే సుబ్బులు, ఓ సంత మాటలాడబోకే సుబ్బులు, సుబ్బులు నన్నంటరోని చెయ్యబోకే సుబ్బులు, అవి కాకినాడ పోక తెస్తా, రాజమండ్రి రేఖ తెస్తా, పెద్దపురం దుద్దులు తెస్తా, మండపేట మట్టెలు తెస్తా, నువ్వు కోరుకుంటే కోటగుమ్మం కొత్త పట్టు చీర తెస్తా, సుబ్బులు ఓ సంత మాటలాడబోకే సుబ్బులు. ఇది భాస్కర్ సుజాత ఇద్దరు బాగా ప్రదర్శన ఇచ్చేవాళ్ళు. తాతగారు అసలు పార్టీని కౌలించుకున్నారు. నాకు చాలా గొప్ప జీవితాంతం గుర్తుండిపోయేది ఏంటంటే పార్టీ రాష్ట్ర మహాసభలో ఇది అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. మీకు తెలియదే ఉంది, మన వాళ్ళు మెచ్చుకోవడం అంటే అది చిన్న ఇది కాదు, ఒక గొప్ప అవార్డు లాగా నాకు ఇప్పటికీ అది మర్చిపోలేని జ్ఞాపకం. అందరూ అలా మెచ్చుకొని క్లాప్స్ కొట్టి అభినందించారు ఆ పాటకి. అది ఆ ఉద్యమంలో రాసినటువంటి నాకు నచ్చిన పాటల్లో అదొక మంచి పాట అండి. అలాగా సారా వ్యతిరేక ఉద్యమంలో రాశాము. ఆ తర్వాత అరుణోదయ మహాసభల్లో ఓ రకంగా మాలాంటి వాళ్ళని అవమానించాలనే గొంగళి బ్యాచ్ అని పేరు పెట్టారనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పెట్టిన సందర్భంలో 93 మేలో మేము ఇప్పుడు గద్దరని ఇన్స్పిరేషన్ తో గొల్లసుద్దుల కళారూపాన్ని ఆ గెటప్ ని ఆ డ్రెస్ ని తీసుకొని జయరాజు, నేను ఇంకా ఎంతో మంది కళాకారులను ఇచ్చేసాము. అది దానికి గొంగడి వేసి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడే మా పేర్లు ఎవరి పేర్లు ఏం కాదు, అరుణోదయ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి రాస్తారు. అది గొంగడి బ్యాచ్ అని చెప్పన్నారని దాని మీద చాలా అరుణోదయ మహాసభలో పెద్ద యుద్ధం జరిగింది. ఆ తీర్మానం కూడా వీగిపోయింది. సెక్రటరీ రిపోర్ట్ను కూడా ఆ రోజున యాక్సెప్ట్ చేయలేదు.
దాని మీద నాకు ఆ పార్టీ అగ్రనాయకుడు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చి చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఇంకా అరుణోదయలో నేను చేయలేని అనిపించి పౌర హక్కుల సంఘంలోనే లాయర్గా కంటిన్యూ అయ్యాను. అప్పుడు కూడా ఒక 4 ఏళ్ళు చేశాను. చేసిన తర్వాత కూడా నాకు పూర్తిగా నాకు ఇమడలేను ఇందులో అని అనిపించింది. దానికి ఏమి వేరే ప్రత్యేకమైన రాజకీయ విభేదాలు కానీ మరొకటి కానీ లేవు నాకు ఆ రోజుకి. ఇక అనవసరం మనం, ఎందుకంటే ఉద్యమం కోసం ఇక్కడికి వచ్చాను, ఆ ఉద్యమాన్ని మనం అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు మనం అని చెప్పి నేను కంప్లీట్ వదులుకొని హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన వెంటనే ఖడ్గం సినిమాలో వెంటనే ఇంతకు రెండింటి మధ్యన మండేలా మీదను తర్వాతనేమో కెన్సార్ మండేలా ఒకటి, తర్వాత కెన్సార్ ఈ ఇద్దరి మీద ఇద్దరు. మండేలా వచ్చింది నేను వరంగల్లో ఫైనల్ ఇయర్ అంతే అండి, ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆయన 70th బర్త్డే సందర్భంగా ప్రపంచం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. టీవీ అప్పుడే మాకు హాస్టల్ కూడా ఆయన ప్రపంచంలో ఎక్కువ కాలం జైల్లో ఉన్నది మండేలా. 26 సంవత్సరాలు విడుదల చేసినప్పుడు అన్నాడట, నా యవ్వన కాలం అంతా కూడా నేను జైల్లోనే గడిపా, అవును ఇప్పుడు వృద్ధాప్యంలో నువ్వు నన్ను విడుదల చేస్తే రైతే అయిపోతూనే ఉందా. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఉద్యమాలు నడిచినాయి ఆయన విడుదల కోసం. 70వ బర్త్డే సందర్భంగా ట్రెసీ చాప్మన్ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఒక పాట పాడింది. అన్ని ఆ ఇన్స్పిరేషన్ తోటి వరంగల్, అప్పటికైనా వరంగల్ భయంకరమైన నిర్బంధం, మేము ఎవరో లెఫ్ట్ అని చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితి. ఆ టైంలోనే మండేలా మీద రాశానండి. చెరసాలలు ఏ పోరును ఆపవని, చరితల చిరకాలం నీ పేరు నిలుచునని, తలిచేము నిను నెల్సన్ మండేలా, మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా. తలిచేము నిను నెల్సన్ మండేలా. ఏ రంగు ఏ జాతి ఏ ప్రజలైనా మానవులంతా ఒకటని చాటించావు. ఒక జాతి పీడించేది ఎన్నాళ్ళు ఎన్నేళ్ళని నిలదీశావు. అద్భుతమైనటువంటి పాట ఇది. అదే టైంలో తర్వాత కొంచెం అటు తేడాతో కొన్నిసార్లు వివాహను అతని అనుచరులను వాడు ఏంటంటే నైజర్ లో ఉండేటటువంటి ఆయిల్. ఆ టైంలో ప్రజారస కెన్సార్ వివాహపై పుస్తకం వేశాం. దాదాపు దానికి అద్దెపల్లి రామ్మోహన్ రావు గారిని ఆయన సహాయం తీసుకున్నాం. ఆయన దిగువతి మనం ఎడిటోరియల్ ఆయనది, ఆయన ఎడిటర్షిప్ కింద వచ్చింది కెన్సార్ వివాహం. అందులో మీదొక పాట వచ్చింది, అదొకసారి. కెన్సారో వివా కెన్సారో వివా, ప్రజాస్వామ్య ఉద్యమ గణ పతాకమే వివా, ప్రకృతి చల్లని ఒడిలో ఊయలలోగి, నైజర్ నది అలలపై కలలో తేలి, అడవి తల్లి గుండెల్లో ఆటలు ఆడే, నా ఓజోని జాతి బతుకు వెలవెలబోతే, నా జాతి శత్రువడని పట 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 పళ్ళు కొరికి పోరు శంఖమూదిన, కెన్సారో వివా కెన్సారో వివా, ప్రజాస్వామ్య ఉద్యమ గణ పతాకమే వివా అంటే అప్పుడు రాశాను. దీనికి ఒక సందర్భం కూడా ఉంది. అరుణోదయాలు అప్పటికే చిన్న చిన్న విభేదాలు రావటం, నేను పౌర హక్కుల సంఘంలోకి రావటం, పౌర హక్కుల సంఘం ఉద్యమ నేపథ్యంలో ఇది ఈ మహాసభలకి, కర్నూలు మహాసభల్లో ఈ పాట పాడి ఇది బాలగోపాల్ సార్ మన నిజామాబాద్ మాధవరావు అయితే ఇప్పటికీ చాలా పేయంగా గుర్తు పెట్టుకుంటాడు ఈ పాట. భలే రాసే శక్తి అని చెప్పి. ఇంకా అట్లాంటివి ఏమైనా అంతర్జాతీయంగా ఉన్నటువంటి వీరుల మీద రాసినవి ఏమైనా ఉన్నాయి?
వీరుల మీద అంటే అప్పుడు అంతర్జాతీయంగా మన ఇల్లందు కాచనపల్లి, మీరు కాచనపల్లి తల్లి కుమిలిపోయిన కుమిలినాది అని చెప్పి మీరు రాశారు. ఆ కాచనపల్లి అమరవీరులో ఇద్దరు, నంబూరి సీతారామరావు, సుసేన, ఇద్దరు భార్య భర్తలు. నాకు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ PDSC లో. అప్పుడు ఆ ఇద్దరు స్మృతిలో జంటల్లో ఈ జంట మేటి జంటమ్మో సందమామయ్య, పోరాట వీరుల కలల పంటమ్మో సందమామయ్య, బయ్యారమన్నర బీద రైతన్నర, మొరటోడు వాడురా మొండోడు వాడురా, అడుగుల్లో అలజడై అలుముకున్నాడో సందమామయ్య, కొండల్లో ఎరగడై మండుతున్నాడో సందమామయ్య, పుట్టింది గోదావరి మెట్టింది ఇల్లందు, గలగల వాగుల పారుతున్న చల్లి తలలోన నాలికై నోళ్లలో మెదిలింది. వాళ్ళిద్దరి మీద అలాగా అదే సీతారామరావు అమ్మాయి. సుసేన ఎలాగంటే కన్నాపురం క్లాసులకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనుకున్నాడు. అలా తన వాళ్ళ నాన్నగారు పార్టీ బాగా పెద్ద నాయకుడు అయిన ఆ ప్రాంతంలో ఆయన కూతురు. ఆ అమ్మాయి అంటే వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు నేను కూడా అన్నా, నేను ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి వచ్చాను. చాలా భయానకమైనటువంటి దృశ్యం అది. ఆ బయలుతో పొడిస్తే ఆ అమ్మాయి అసలు ఊహించుకుంటేనే మనకు కేవలం గగ్గురు పొడుస్తూ ఉంటుంది. అంత ఇప్పుడున్న పోలీస్ అధికారులు ఆ ఎలక్షన్ల కోసం చేసిన ఎన్కౌంటర్స్ కిరాతకంలో చాలా తీవ్రమైనటువంటి ఆ టైంలో అద్భుతమైన సంకలనం. నాకు ఖమ్మంలో క్లాస్మేట్, నేను 1 year ఖమ్మంలో చదివాను SRM రీజనల్ కాలేజ్ లో. సీతారామరావు నా క్లాస్మేట్ ఉన్నప్పుడు నవ్వు భలేగా ఉండే, చాలా నవ్వేటప్పుడు కూడా అంటే నాకు ఆ నవ్వు చాలా కాలం నాకు వెంటబడి. నున్న నాగేశ్వరరావు, సీతారామరావు ఇద్దరు నేను ఉద్యమంలో వద్దు, నాకు ఇంకా ఈ అంతర్లాగా కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఖమ్మంలో, అప్పుడు మీకు తెలియని విషయం ఏముంది, ఖమ్మం జిల్లా ఉద్యమంలో వచ్చిన పరిణామాల్లో ఇక నా మీద అణిచివేత మొదలైందని అనుకున్నప్పుడు, వద్దనుకున్నప్పుడు వీళ్ళిద్దరూ నన్ను ఒక రకంగా నిలబెట్టిన వాళ్ళు. సీతారామరావు నన్ను తీసుకెళ్లి ఆ టైంలోనే ఆ అమరవీరుల మీద పాట రాయించాడు దగ్గరుండి. ఎక్కడున్నారో అన్నలు ఎడా ఉన్నారో, నింగిలోన తొంగి చూసే చుక్కలున్నారు, ఈ నేల పైన ఎదుగుతున్న మొక్కలున్నారు, అడివన్నాల కండానివని అదును చూసి ద్రోహులేము, ముసుగులేసి మోసగాళ్ళు మాటు వేసి కాటు వేసి, చిట్ట చివరి చూపుకైన దక్క నీయల నిధి రూపు, ఎక్కడున్నాడో ఎడాలున్నాడో, మరుకొండ కులన్నాల గుండెలున్నాడో, ఆ పోరన్నాల కండాగుల కొండలున్నాడో. విప్లవోద్యమంలో వచ్చినటువంటి అనేక పరిణామాలు అవేమి ఆరోగ్యకరమైనవి కావు. అవి నిజానికి మనలాంటి వాళ్ళని, ముఖ్యంగా మేధో వర్గాన్ని మాత్రం చాలా తీవ్రంగా కలిపివేసింది. ఇప్పటికి కూడా ఆ చీలికలవుతూ ఉన్నటువంటి స్థితిని మనం సహించలేకపోతూ ఉన్నాం. ఆ టైంలో వచ్చినటువంటివి ఇవి. సరే, దాని పరిణామాలు వ్యక్తిగా నీ మీద కనిపిస్తుంది. సరే, బయటికి రావటం, చాలా మందితో పాటు నువ్వు కూడా వచ్చావు. తర్వాత ఆల్టర్నేటివ్ గా ఎవరి దారి వాళ్ళు ఎంచుకున్నారు జీవిక బతుకు కోసం. అది మామూలు. ఎందుకంటే నేను చాలాసార్లు గుర్తు చేశా, తెలంగాణ పోరాటం అణచివేయబడ్డ తరువాత ఎన్నికల్లో, ఏది ఆంధ్రాలో జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తిగా వాళ్ళు 1956 ఎన్నికలలో ఘోర పరాజయం చవి చూసిన తర్వాత మేము కార్యకర్తల్ని కూడా ఎవరులేము అని కార్యకర్తల్ని, సాంస్కృతిక కార్యకర్తల్ని దాదాపు గాలికి వదిలేశారు. అవి మనకు అంతకు ముందు మనకు అనుభవాలు ఉన్నవి. ఈ టైంలో కూడా అనేక మంది కార్యకర్తలు పార్టీ నుంచి దూరం అయ్యారు. సాంస్కృతిక రంగంలో చాలా కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు, సాంస్కృతిక రంగంలో ఎంతగానో కృషి చేసినటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యమం నుంచి దూరం అయిపోయారు. నువ్వు కావచ్చు, తర్వాత జయరాజు కావచ్చు,
ఇంకా అనేకులు వెళ్ళిపోయారు. అయితే ఆ టైంలో నువ్వు సినిమాలోకి కొంత అవును. టీవీలోకి అవును. వెళ్ళిపోయినావు. అవును సార్. సినిమాలో కొన్ని పాటలు వచ్చినాయి నీకు అవును. మంచివి. అవును. అట్లానే టీవీలో నువ్వు ముఖ్యంగా రవి ప్రకాష్ నీకు ఫ్రెండ్ గా ఉన్నాడు కాబట్టి అవును సార్. అతను కూడా ఒకనాడు పీడిఎస్ అవును లోనే సార్. ఉన్నటువంటి అవును. వాడు. సరే, అతను దీంతో నువ్వు టీవీలోను అవును. TV9 లో పనిచేసావు అవును సార్. అనుకుంటా, ABN, TV9 రెండింటిలోను. అయితే ఈ రెండింటి అనుభవాలు నీకు ఆ, సినిమాలో, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి అనుభవాలు ముందు, సార్. అటు తర్వాత టీవీ రంగంలోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ అనుభవాలు, సార్. అవి మనకు ప్రేక్షకులకు ఏమైనా మనం సందేశాత్మకంగా ఉండే అనుభవాలు. అవును సార్. అట్లా ప్రధానంగా ఏంటంటే మన ఉద్యమం ఇచ్చిన మొండితనం, ధైర్యం. యాక్చువల్గా అప్పటిదాకా లాయర్గా ప్రాక్టీస్ చేసిన వాడిని సడన్గా సినిమా రంగంలోకి రావటం, మధ్యలో వార్తలో పనిచేశాను, వార్తలో లీగల్ కరెస్పాండెంట్గా పనిచేశాను. తర్వాత వార్తలో సతీష్ చంద్ర గారు, ఏబికే ప్రసాద్ గారు ప్రధాన సంపాదకుడు. అప్పుడు సతీష్ చంద్ర గారు పరిచయం బాగా. ఆయనతో వార్తలో కల్చరల్ కరెస్పాండెంట్గా ఇక్కడ హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. ఆ టైంలోనే కృష్ణవంశీని పరిచయం చేశాడు కోరుకొండ శోభన్ గారు, దర్శకుడు. తర్వాత ఆయనతో పనిచేశాను కొన్ని సినిమాలకి. శోభన్ గారిని నన్ను పరిచయం చేశారు. సింధూరం సినిమాకి పనిచేశాను. సింధూరం సినిమాకి పనిచేసిన తర్వాత ఖడ్గం సినిమాకి పాట రాయమని అడిగారు. ఎందుకు ఖడ్గం అంటున్నానంటే నాకు ఉన్న ఏదైతే పొలిటికల్ సెటైర్, నా తాతగారి నుంచి నేను నేర్చుకున్న ఒక ప్రధానమైన అంశం అది. ఆ పాటలో తికమక పెట్టే అమాయకత్వం, చకచకలాడే వేగము, అలాగా ఉంటాం ఇలాగా ఉంటాం ఆకతాయిలం మేము. అరే చెప్పేటట్టు అర్థమయ్యేది చెప్పరా, అట్లనే నేను సత్యం పలికే హరిశ్చంద్రులం, సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం, నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం, ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే నీ కర్మం, అరే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనుసులం మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. 100 నోటు జేబులో ఉంటే నవాబు నైజం, పర్సు ఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం, కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం, పడుచుకోరి ఎదురుగా వస్తే పళ్ళికిలిస్తాం, ప్రేమ కావాలంటాం పైసా కావాలంటాం, ఏవో కలలేకంటాం, తిక్క తిక్కగా ఉంటాం, 7 ఏళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం, తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం, కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం, అందరూ దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం, రూలు ఉంది రాంగు ఉంది, రూలు ఉంది రాంగు ఉంది, తప్పుకు తిరిగే లక్ష్యం ఉంది, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. ఇది 2 వాల్యూస్, 2 సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ అనుకొని అట్లా ఒక డ్యూయాలిటీ ఎలా ఉంటుంది అది తీసుకొని ఆ పాట కృష్ణవంశీ గారు నాతోటి నెలల తరబడి కూర్చోబెట్టి రాయించారు. అది నాకు చాలా ఇష్టమైన పాటల్లో అది ఒకటి. అంటే సినిమా లాంటి పవర్ఫుల్ మీడియాలో కూడా మనం సందేశం ఇవ్వగలని అనిపించింది, అది ఇవ్వగలిగాం. అది ఈ మధ్య రిలీజ్ అప్పుడు కూడా కృష్ణవంశీ గారు ఆ పాటను ప్రత్యేకంగా గుర్తు చేసి ఆయన ఫేస్బుక్ లో కూడా రాశారు. సినిమా రంగంలో అలాగా ఒక 10 పాటల దాకా రాశాను. ఇది మిగిలిన అంత పెద్ద బాబీ సినిమాలో మహేష్ బాబు చేసిన హీరోగా చేసిన సినిమాలో కూడా దేశభక్తి గీతం రాశాను, జానపద గీతం రాశాను. సినిమా పెద్దగా ఆడకపోవడం వల్ల నాకు ఆ పేరు రాలేదు. ఒక రకంగా ఇమడలేకపోయాను. అక్కడ కూడా ఒక 10 ఏళ్ళు పనిచేసి ఒక రకంగా విఫలంగా ఫెయిల్యూర్ గా బయటకు వచ్చినట్టు. అది నిజానికి ఆ రంగమే అట్లాంటిది అనుకో, చాలా మంది ఏమడలేరు. తర్వాత టీవీలోకి వచ్చాను. టీవీలో ఏంటి అంటే ABN ఆంధ్రజ్యోతిలో
భాస్కర్ పరిచయం చేశాడు నన్ను. అంటే శక్తి మాకు తెలుసు అని చెప్పి అప్పుడు వార్తలో మేము పనిచేస్తుంటే బ్యాచ్ వాళ్ళు సువర్ణ శివప్రసాద్ గారు, కె శ్రీనివాస్ గారు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి నన్ను ఆంధ్రజ్యోతిలో తీసుకున్నారు. అప్పుడు ఏబిఎన్ లో కూడా కొన్ని పాటలు రాశాను ఏబిఎన్ ఛానల్ కోసం. ఆ పాటలు కూడా బాగానే అక్కడ ఛానల్లో టెలికాస్ట్ చేశారు. స్వాతంత్రం గురించి అప్పుడు ఒకటి రాశాను, స్వేచ్ఛేర స్వర్గం స్వప్నం సాధించు స్వర్గం అని అట్లా ఆ పాటలు రాశాను. ఆ టైంలో TV9కి వచ్చాను. TV9లో చేతన ప్రోగ్రాం నడిచేది, బస్తీలు ప్రోగ్రాం. రవిప్రకాష్ నాకు ప్రత్యేకించి ఆ ప్రోగ్రామ్ అప్పు చెప్పారు. 100 బస్తీల దాకా ఇక్కడ TV9లో చేతన ప్రోగ్రాంలో ఆర్గనైజ్ చేశాం. వాళ్ళ సమస్యల మీద పోరాడడం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో ఒక రోడ్డు సమస్య మీద వస్తే అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా పోరాడుతూనే ఉన్నాం. ఈ మధ్యనే హైకోర్టులో కూడా మా అనుకూలంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీద రోడ్డు వాళ్ళు మాకు తండాల నుంచి రోడ్డు వేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాన్ని అడ్డుకొని సక్సెస్ అయ్యాం. ఆ పోరాటం అలా మన ఈ భావజాలం ఇచ్చిన ఇది ఆ పోరాటాలు చేస్తూనే ఉన్నాను. ఆ క్రమంలోనే జయరాజు, నేను, భాస్కర్ సంఘమిత్ర అని ఒక సంస్థ చేయాలని చెప్పి అనుకున్నాం. అప్పుడు జయరాజు భారత్కు మార్క్స్ అంబేద్కర్ తను రాశాడు, నేను బుద్ధుడి మీద రాశాను. రాహుల్ సంకృత్యాను అంబేద్కర్ రాసిన బుద్ధ అండ్ హిస్ ధర్మ పుస్తకం చదివినప్పుడు బుద్ధుడు మనకు కావలసిన ఈ కాలం కూడా 2600 సంవత్సరాలు తర్వాత కూడా బుద్ధుడు అవసరం ఉంది మన సాంస్కృతిక మూలాల్లో, బౌద్ధం అనేది ఉంది అని చెప్పి అనుకొని అప్పుడు బుద్ధుడి మీద రాశాను. దేవుడే లేడన్న దేవుడు ఎవరే, దేవుడే లేడన్న దేవుడు ఎవరే, మనిషే దేవుడన్న మహనీయుడెవరే, గుండె వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే, కారణం లేకుండా జరగదు ఏది, కారణం లేకుండా జరగదు ఏది, అది తెలుసుకుంటే జ్ఞానమే నీది, గుండె వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే, బహుజనుల హితము బహుజనుల సుఖము, కులమన్నదే లేని మతము మనదన్నా, గుండె వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే, దేవుడే చెప్పినా నేను చెప్పినా, దేవుడే చెప్పినా నేను చెప్పినా, రుజువు కాని మాట నిజము కాదండే, గుండె వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. అంటే డైలెక్టికల్ మెటీరియలిజం గురించి అదే కార్యకారణ సంబంధం అది 2600 సంవత్సరాల ముందు మార్క్స్ చెప్పక ముందు ప్రపంచానికి చెప్పించిన వాడు. బహుశా కార్ల్ మార్క్స్ ఆయన అందుండదు ఆయనకి, ఈయన ఫిలాసఫీ. అది చైనాలో ఇదే టైంలో కన్ఫ్యూషియస్ అలాగే ఇంకొంచెం ఆ ప్రయాణంలోనే అంబేద్కర్ మీద రాసావు, తర్వాత జీసస్ మీద క్రైస్ట్ మీద కూడా రాసావు. క్రైస్ట్ మీద అంటే జీసస్ దేవుడు అనే కంటే జీసస్ ఒక తిరుగుబాటుకారుడు అని చెప్పి అనిపించింది. దానికి బైబిల్లో కూడా నాకు కొన్ని దృష్టాంతాలు దొరికి ఆ స్టడీ చేసి రాశాను. మంచి మంచి మనుషుల్లోనా మా మంచి మనిషివి నువ్వు, సిలువెక్కిన వీరుడు నువ్వయ్యా, ఓ యేసయ్యా తిరుగుబాటు తత్వం నీదయ్యా, మన దేవుని మందిరము అందరిదని చాటించావా, దొంగల గుహగా మార్చిన వ్యాపారుల తరిమి కొట్టావా, కుట్రలెన్నో చేశారయ్యా నిన్ను బందీ చేశారయ్యా, చిరునవ్వుత సిలువే ఎక్కావా, ఓ యేసయ్యా ప్రజ కొరకే ప్రాణం ఇచ్చావా, నిన్ను దేవుని చేసినారు వాటికల్లో కట్టేశారు, వెలలేని నీ త్యాగాలను విలువ కట్టి అమ్ముకున్నారు. అంటే అలాగా మొత్తం జీసస్ పరిణామ క్రమం అంతా ఇప్పుడు వీళ్ళు చేసిన క్రైస్తవం పేరు చేసిన వీళ్ళ అరాచకాలు,
హత్యాకాండలు అన్ని చేసి ఆ పాప పరిహారం ఎవరు చేస్తారని చెప్పి అది ఆ పాట అలా రాశానండి. అయితే మరొకటి చివరి ముగించే ముందు కూడా సార్, సరే, అంబేద్కర్ అనే గురించి తెలియని వాళ్ళు ఉండరు. అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించాడు, అదొకటి. మరొకటి ఏమిటంటే భారతీయ కుల వ్యవస్థని బాగా విశ్లేషించిన వాడు. క్లాస్ ఎరిగలేషన్ అనేటటువంటి దాన్ని ఎట్లా అనే దాన్ని కూడా, అంటే కుల నిర్మూలన మార్గాన్ని చూపించినటువంటి వాడు కూడా ఆచరణశీలిగా అంబేద్కర్ మనకు నిలుస్తాడు. ఈ ఒక అట్లాంటి మహనీయుడి మీద అనేకులు రాశారు, సాహిత్యం వచ్చింది. అయితే నువ్వు కూడా అంబేద్కర్ మీద రాశానండి. జస్ట్ ఈ వారం అవుతుందండి, వారం క్రితం రాశాను. సరే, కొత్తగా రాసింది లేటెస్ట్ అది వినిపించు. మహద్ హిందూ సముద్రంలో లేచిన కల్లోలమా, మహద్ హిందూ సముద్రంలో లేచిన కల్లోలమా, కుల రక్కసి కథం చేయ దూసిన కరవాలమా, కుల రక్కసి కథం చేయ దూసిన కరవాలమా, మనుస్మృతిని తగలబెట్టి మొదలెట్టిన యుద్ధమా, మొదలెట్టిన యుద్ధమా, మొదలెట్టిన యుద్ధమా, బహుజనుల హితం కోరి ఉదయించిన బౌద్ధమా, ఉదయించిన బౌద్ధమా, ఉదయించిన బౌద్ధమా, అంబేద్కరా మా వీరుడా, అంబేద్కరా మా సూర్యుడా, అంబేద్కరా మా బోధకుడా, అంబేద్కరా మా నాయకుడా, జై భీం 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 జై భీం. ఆయన గొప్పతనం ఆ రోజే దళితులకు ప్రత్యేక సీట్లు ఎన్ని సాధించాడు. ఆయన్ని ఒక రకంగా ఎంతో వేధించి వెంటాడి చాలా ఇబ్బందులు పెట్టి పునః ఒప్పందం చేయించారు. అయినా ఆ స్పిరిట్ అంతా కూడా మళ్ళీ రాజ్యాంగంలోకి తీసుకొచ్చి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో మహిళలకు సమానం అని చెప్పి ఆ రోజే ఆయన హిందూ మత కోడ్లో బిల్లు ఆయన ప్రవేశపెట్టాలని చూశారు, పెట్టనివ్వలేదు. దానికి నిరసనగా మంత్రి పదవిని కాలుతోదైన గొప్ప వ్యక్తి. అంటే ఒక రకంగా ఈరోజు మావో చెప్పిన 100 పూలు వికసించనివ్వండి, 1000 ఆలోచనలు సంఘర్షించనివ్వండి అని మన సాంస్కృతిక మూలాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనకు దారి చూపించిన వాడు అంబేద్కర్ అని నా నమ్మకం. ఆయన చూపుతోటే బుద్ధుడు చదివాను. రాహుల్ సాంకృత్య అని చాలా నాకు ఇదయ్యాడు. ఈ రోజు ఏవైనా అన్వేషణలో ఉన్నాం. ఈ రోజైనా స్పష్టమైన దారిని నేను అనుకోవట్లేదు ఉందని. ఎందుకంటే ఒక ఎంచుకున్నటువంటి ఒక దారి ఉండేది, దాన్ని కొంత అటు ఇటు కారణం కావచ్చు. సరే, ఏమైతేనేమి ఈనాడు మనం శక్తి ముందుకు వచ్చి ఇంతసేపు ముఖ్యంగా అతన్ని విసిగించి అనేక విషయాన్ని అతని నుంచి మనం తీసుకున్నాం. ముఖ్యంగా శక్తి అని అంటే ఒక గొప్ప వ్యక్తి, హృదయం ఉన్నటువంటి వాడు. అలాగే శక్తివంతమైనటువంటి కవిత్వం రాశాడు. తెలుగు సాహిత్యంలో నిలబడగలిగేటంతటి సాహిత్యాన్ని సృష్టించాడు, కళారూపాన్ని సృష్టించాడు. ఇవి తెలుగు నేలకు అందించినటువంటి వాడు శక్తి. ఆ శక్తితో మనం ఇంతసేపు సంభాషించాం. అనేక విషయాల్ని అతని నుంచి అతని కార్యాచరణ, అలాగే అతను సృజించినటువంటి సాహిత్యం, వీటి మీద మనం కూలంకషంగా చర్చించాం. మనకు ఇంతసేపు టైంని అందించినందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు శక్తి. సార్, చెరసాలలు ఏ పోరును ఆపవని, చరితలో చిరకాలం నీ పేరు నిలుచునని, తలిచేము నిను నెల్సన్ మండేలా, మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా, తలిచేము నిను నెల్సన్ మండేలా.
జాతి పీడించేది. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళని నిలదీశావు, జైళ్లను రగిలించినవో వీరుడా. చీకటి ఖండంలో ఉదయించిన సూర్యుడా, కొలిచేము నీవు నెల్సన్ మండేలా. మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా, కొలిచేము నీవు నెల్సన్ మండేలా. అధికారం మత్తులోన పొగరెక్కిన తెల్ల జాతి హజం ఇంక సాగదంటూ ధ్వజం ఎత్తి నడిచావు. తెల్ల జాతి గుండెల్లో తివురు ఊది నిప్పు చేసి పోరాటపు పెనుమంటలు రగిలించావు. సానబట్టి నా నల్లని వజ్రమా, గర్జించే ఆఫ్రికా సింహమా, కొలిచేము నీవు నెల్సన్ మండేలా. మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా, కొలిచేము నీవు నెల్సన్ మండేలా. షార్పు వెళ్ళి వీధుల్లో కదం తొక్కే బాలలు, సావెటోలో సవాలంటూ తిరగబడే వీరులు. జబ్బచరిచి నిలుచున్న జోహెన్స్బర్గ్ గనులు, మా దెబ్బకెదురు లేదన్న కేప్ టౌన్ రేవులు. బగ 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 రగిలి దక్షిణాఫ్రికా, నిన్ను తలుచుకుంటూ పాడే అరుణ గీతిక. కొలిచేము నీవు నెల్సన్ మండేలా. మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా, కొలిచేము నీవు నెల్సన్ మండేలా. జాతి మత భేదాలు, భాషా విద్వేషాలు, దేశ రాష్ట్ర సరిహద్దులు లేవు మాకు లేవంటూ ప్రపంచ మానవులంతా ఒక్కటయ్యి నేడు ఓ మండేలా నీ కొరకై నినదించెను చూడు. మాత నిను బిడ్డగా చూసుకొని గర్వంతో పొంగి ఎదకు హత్తుకునే, కొలిచేము నీవు నెల్సన్ మండేలా. మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా, కొలిచేము నీవు నెల్సన్ మండేలా. బోధించు సమీకరించు పోరాడు, పోరాడు పోరాడు పోరాడు. మహద్హిందు సముద్రంలో లేచిన కల్లోలమా, మహద్హిందు సముద్రంలో లేచిన కల్లోలమా. కుల రక్కసి ఖతం చేయ దూసిన కరవాలమా, కుల రక్కసి ఖతం చేయ దూసిన కరవాలమా. మనుస్మృతిని తగలబెట్టి మొదలెట్టిన యుద్ధమా, మొదలెట్టిన యుద్ధమా, మొదలెట్టిన యుద్ధమా. బహుజనుల హితం కోరి ఉదయించిన బౌద్ధమా, ఉదయించిన బౌద్ధమా, ఉదయించిన బౌద్ధమా, ఉదయించిన బౌద్ధమా. అంబేద్కరా మా వీరుడా, అంబేద్కరా మా సూర్యుడా, అంబేద్కరా మా బోధకుడా, అంబేద్కరా మా నాయకుడా,
రక్షించే నీ సహనం, కఠినమైన నీ బాల్యం నాటింది సాహసం. కొలంబియా గ్రంథాలను మదించిన మేధావి, సకల తత్వ శాస్త్రాలు శోధించిన మహయోగి. రూపాయి మూలాలను కనుగొన్న శాస్త్రవేత్త, హిందూ మత చిక్కుముళ్ళు విప్పిన మా తత్వవేత్త. దళిత గుండె చప్పుడయ్యి, ఆదివాసి తుడుమయ్యి, బహుజనుల భుజమయ్యి, మైనారిటీ ఆత్మవయ్యి. అంబేద్కరా మా వీరుడా, అంబేద్కరా మా సూర్యుడా, అంబేద్కరా మా బోధకుడా, అంబేద్కరా మా నాయకుడా. జై భీమ్ 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 జై భీమ్. దళితుల ప్రత్యేక సీట్లు సాధించిన నీ విజయం, పూనా ఒప్పందంతో ముక్కలయ్య నీ హృదయం. భారత జాతి భవిత కొరకు అందించిన రాజ్యాంగం, మేమెంతో మాకంతని చాటి చెప్పే నీ న్యాయం. స్త్రీ హక్కుల కోసమే ఉక్కు పిడికిలెత్తావు, కాదంటే మంత్రి పదవి కాలితోటి తన్నావు. హిందువుగా పుట్టినా హిందువుగా చావనని లక్షలాది ప్రజలతో బౌద్ధ దీక్ష చేపట్టిన నీ ధైర్యం, నీ త్యాగం మేమందుకుంటాము. మన స్వప్నం మన గమ్యం మేం చేరుకుంటాము. మా ప్రాణం రాజ్యాంగం కాపాడుకుంటాము, బహుజనుల అధికారం సాధించుకుంటాము. అంబేద్కరా మా వీరుడా, అంబేద్కరా మా సూర్యుడా, అంబేద్కరా మా నాయకుడా, అంబేద్కరా మా బోధిసత్వుడా. జై భీమ్ 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 జై భీమ్. కొమ్మల్లో కూర్చున్న కోయిలా, నువ్వు కూ అంటూ కూయవేమే కోయిలా. మన పల్లెకు పండగొస్తే కోయిలా, నువ్వు పాడుకుంటూ ఆడవేమే కోయిలా. కొమ్మలో కూర్చున్న కోయిలా, నువ్వు కూవంటూ కూయవేమే కోయిలా. మన పల్లెకు పండగొస్తే కోయిలా, నువ్వు పడుకుంటూ ఆడవేమే కోయిలా. కుకు కుకు మై gypsy song, కుకు కుకు you bring the spring. కుకు కుకు మై gypsy song, కుకు కుకు you bring the spring. చప్ప చప్ప జీవితంలో కోయిలా, చిటికెడు ఉప్పు నువ్వు కోయిలా. వెటకార కారమేసి కోయిలా, నీ కూత కింద పదును పెట్టే కోయిలా. చల్లనైన చింత నీడ కోయిలా, పుల్లనైన స్నేహాలు కోయిలా. లేత మావి పిందె లాంటి కోయిలా, ఓ వగరు పాట పాడవమ్మ కోయిలా. కుకు కుకు మై secret song, కుకు కుకు you bring the spring. Cuckoo, cuckoo, my secret song. Cuckoo, cuckoo, you bring the spring.
చెరుకులాంటి ప్రేమలో కోయిలా, వేపలాంటి చేదు లేదా కోయిలా, ఆరు రుచుల సంగమంలో కోయిలా, నూరెళ్ళ బతుకు లేదా కోయిలా. వనలు పోయి నదులు పోయి కోయిలా, ఎడారిలా ఊరు అయ్యే కోయిలా, కొత్త మొక్క పెంచుదాము కోయిలా, విత్తనాన్ని వేయవమ్మా కోయిలా. కొత్త మొక్క పెంచుదాము కోయిలా, ఓ విత్తనాన్ని వేయవమ్మా కోయిలా. ఓ విత్తనాన్ని వేయవమ్మా కోయిలా, ఓ విత్తనాన్ని వేయవమ్మా కోయిలా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 109లో మరో ప్రముఖ కథ ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.